Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss straight lines లో multiple choice questions ని simplify చేద్దాం. First problem, equation of the straight line making an intercept of 3 units on y-axis and included at 40 degrees on the to the x-axis is. అంటే మనం ఇక్కడ y-axis మీద y ఇంటర్సెప్ట్ అనగానే మనకి ఆ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, మనకు కావాల్సిన ఈక్వేషన్ y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంటుంది. సో ఇక్కడ స్లోప్ ఇచ్చారు, m ఈక్వల్స్ టు tan θ tan 45 డిగ్రీస్. సో y ఇంటర్సెప్ట్ c కాబట్టి c ఈక్వల్స్ టు 3. సో ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ tan 45 డిగ్రీస్ 1. సో m ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు x ప్లస్ y ఇంటర్సెప్ట్ c. సో 3, x ప్లస్ 3. సో ఆన్సర్ ఈస్ 2, y ఈక్వల్ టు x ప్లస్ 3. ఆన్సర్ ఈస్ 2 అన్నట్టు. సో ఆన్సర్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 points అట్ ఆరిజిన్. సో ఆరిజిన్ దగ్గర నుంచి ఈ లైన్ సెగ్మెంట్ యొక్క యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని, యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. సో సొల్యూషన్, మనం ఇప్పుడు ఇక్కడ స్లోప్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ పాయింట్స్ని ఏబి అనుకుందాం. స్లోప్ ఆఫ్ ఆరిజిన్ నుంచి ఏకి అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y2 y1 మనకి జీరోస్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ 2/5. సో 2/5. x1 y1 0. సో y2 x2 y2లు ఇవన్నమాట. సో 2/5. అదేవిధంగా స్లోప్ ఓబి అదే y2 y1 0, 0, y1 x1 y1 వచ్చి 0, 0, ఇది x2 y2. సో ఇప్పుడు ఇదేమవుతుంది -15/6. సో 3 2s are 6, 3 5s 15. సో -5/2. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఒకవేళ అవి దీని యొక్క ప్రోడక్ట్ -1 అయిందంటే అవి ఒకదానికొకటి పర్పెండికులర్గా ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి అని అర్థం. అప్పుడు దీన్ని బట్టి మనకి పర్పెండికులర్గా ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి అంటే దాని యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, కంపల్సరీ 90 degrees. సో ఆ విధంగా మనం ఇప్పుడు యాంగిల్ని π/2 అనుకుంటాం. సో ఇక్కడ -1 వచ్చింది ఈ ప్రోడక్ట్. సో దేర్ ఫోర్ యాంగిల్ ఆఫ్ ఏఓబి ఏమైంది π/2 90 degrees. సో ఇవి ఒకదానికొకటి పర్పెండికులర్. సో -1, 2 స్లోప్స్ -1 కాబట్టి ఇప్పుడు ఇక్కడ యాంగిల్ వచ్చి 3. సో సెకండ్ వన్ ఆన్సర్ 3. సో నెక్స్ట్ the lines 2, 2x plus 3y equals to 2 lines ఇచ్చారు. ఇవి x యాక్సిస్ మీద ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ దగ్గర రెస్పెక్ట్స్గా కట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. మరియు ఏ లైన్ ఎల్ డ్రాన్ త్రూ ద పాయింట్ 2, 2 మీట్స్ ద x యాక్సిస్ అట్ సి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ పాయింట్ని ఈ ఈక్వేషన్ ద్వారా ఏ పాయింట్ని, ఈ ఈక్వేషన్ ద్వారా బి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరియు అదేవిధంగా ఈ ఇచ్చిన ఈ పాయింట్ ద్వారా మనం ఇక్కడ సి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, అబ్సిసాస్ ఆఫ్ ఏబిసి అంటే మనకి కార్టీషియన్ పెయిన్లో మనం అబ్సిసాస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ అని అనుకున్నాం. సో అంటే ఒక పాయింట్ x, y అంటే దీనిని అబ్సిసాస్ అని,
దీనిని వై కోఆర్డినేట్స్ని ఆర్డినేట్స్ అని అంటామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఈ 3 పాయింట్స్ ఏబిసి యొక్క అబ్సిసాస్ ఒకటే తీసుకొని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏపీ ద్వారా మనం ఇప్పుడు ఈ లైన్ ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ 2x + 3y = 6 కట్స్ ది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ మనకు ఎలా ఉంటుంది, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0. దేర్ఫోర్ ఈ పాయింట్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే 2x + 0 3 అయిపోతుంది 6. దీని ద్వారా మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. సో 2x = 6 3 ఇంప్లైస్ x = 3. సో ఇక్కడ నౌ ఏ పాయింట్ ఏమైంది, మనకి ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 3, 0. సో అబ్సిసాస్ ఎక్స్ కోఆర్డినేట్స్ని మనం ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అదేవిధంగా 2x + 3y = 8. ఇది కూడా ఎక్స్ యాక్సిస్ మీద కట్ అవుతుంది. అప్పుడు దీని ఈ పాయింట్ ఎలా ఉంటుంది, అట్ బి. ఇది వచ్చి రెస్పెక్టివ్లీ అన్నారు కాబట్టి బి ఇది 0 అయిపోతుంది. 8 ఇంప్లాయిస్ 2x = 8, 2 1s 2 4s, x = 4. సో ఇప్పుడు బి పాయింట్ కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. సో బి = a = 3, 0, b = 4, 0. ఇప్పుడు సి పాయింట్ కూడా ఎక్స్ యాక్సిస్ మీదే ఉందన్నారు కాబట్టి సి కూడా సి పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో సి పాయింట్ కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ స్మాల్ c, 0 అవుతుంది. ఎక్స్ అనుకోకుండా సి అనుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఓన్లీ అబ్సిసాస్ ఒకటే తీసుకోవాలి. ఏ పాయింట్లో 3 అబ్సిసా, 4 పాయింట్ బి పాయింట్లో సి అబ్సిసా, సి పాయింట్లో సి ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏపీలో ఉన్నాయి. అప్పుడు ఇది ఏమవుతుందంటే మిడిల్ వాల్యూ 4 = మిగిలిన వాటి యొక్క అదర్ యావరేజ్ అవుతుంది. సో 3 + c/2 3 + c/2 ఎలా అంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏబిసిలు అబ్సిసాస్ అనుకుంటే ఇది ఏమవుతాయంటే బి = ఈ మిడిల్లో ఉండేది a + c/2 యావరేజ్ అవుతుంది. మిడిల్ వన్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ద అదర్ 2. సో ఈ అదర్ 2s యొక్క యావరేజ్ బి అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం రాసుకున్నాం అనమాట, బి = యావరేజ్ ఆఫ్ అదర్ 2 నెంబర్స్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2 ఇది ఇటు సైడ్ పంపిస్తే 2 × 4 2 4s 8 c - 3 = c ఇంప్లాయిస్ c = 5. ఇప్పుడు మనం సి కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. సి పాయింట్ తెలుసు, మరియు ఇది ఎల్ పాయింట్ దేని ద్వారా వెళ్తుందని చెప్తున్నారు ఇక్కడ 2, 2. సో ఎల్ పాయింట్ 2, 2 ద్వారా పాస్ అవుతుంది. మరియు అదేవిధంగా సి ద్వారా 2 పాయింట్స్ తెలుస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. c = 5, 0, p = 2, 2. So the equation of the line is ఇది మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, మీరు సింప్లిఫై చేసి చేసుకోవచ్చు. సో y - 2, y2 - y1, y2 2 - 0/x2 2 - 5, x - 2. ఈ ఫార్ములా ఐడియా ఉంటే 2 పాయింట్స్ తెలిస్తే y - y1 ఈ ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఇదేమైంది -3ని ఇటు సైడ్ పంపించామంటే సో -3 - of -
3 2s are 6 equals to 2x minus 2 2s 4 implies 2x ఈ మైనస్ని ఇటు సైడ్ పంపిద్దే ప్లస్ 3y ఇది మైనస్ అవుతుంది సో -6 - 4 -10 ఈక్వల్స్ టు 0 మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎలా ఉంది 2x + 3y ఈక్వల్స్ టు ఇది మైనస్ ఇటు సైడ్ వస్తే 10 సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఏమైంది 2x + 3y ఈక్వల్స్ టు 10 సో 2x + 3y ఈక్వల్స్ టు 10 సో ఆన్సర్ ఈస్ 1 సో ఇదన్నమాట ఆన్సర్ మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ x ఈక్వల్స్ టు 0 y ఈక్వల్స్ టు 0 అండ్ 3x ఒక లైన్ వాల్యూ 3 లైన్స్ ఇచ్చినారు మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి సో మనం దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట ఈక్వేషన్స్ ద్వారా ట్రయాంగిల్ యొక్క ఫార్ములాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే హాఫ్ సి స్క్వేర్ ఒక నిమిషం సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్ m అంటే ఈ ఒక ఈక్వేషన్ తెలిస్తే 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ 2 ఈక్వేషన్స్ 0 అయిపోయాయి కాబట్టి అప్పుడు ఈ లైన్ యొక్క ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుందంటే 3² / 2 మాడ్ m అనమాట మీకు ఒకవేళ ఇది ఐడియా కావాలంటే పేజ్ నెంబర్ 189 టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 14 కనుక మీరు గమనించారంటే ఈ ఫార్ములా గమనించవచ్చు సో ఇప్పుడు సొల్యూషన్ దీంట్లో హాఫ్ ఫోర్త్ వన్ సొల్యూషన్ ఇచ్చిన ఈక్వేషన్ 3x + 4y ఈక్వల్స్ టు 12 సో మనకి ఇక్కడ ఏమేమి కావాలి స్లోప్ కావాలి మరియు c కాన్స్టెంట్ కావాలి సో ఈ ఈక్వేషన్ని మనం y = mx + c రూపంలో రాసుకుంటే -3x ఈ 4ని ఇటు సైడ్ పంపిస్తూ సపరేట్గా టర్మ్స్కి రాసుకుందాం 4 1s 4 3s సో y = -3/4x + 3 సో ఇది మన ఈక్వేషన్ సో మనం ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో ఫైండ్ అవుట్ చేద్దాం ఈక్వల్స్ టు c² అంటే ఇక్కడ y = mx + c ఈ రూపంలో మనం తెచ్చుకొని ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సో c ఎంత 3² / 2 ఇంటూ మాడ్ ఇది -3/4 సో మాడ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అయిపోతుంది 9 2 ఇంటూ 3/4 సో 2 1s 2 2s 3 1s 3 3s సో ఇది డినామినేటర్లో ఉంది సో ఇప్పుడు ఇదేమవుతుంది న్యూమరేటర్లో వెళ్తుంది సో 2 ఇంటూ 3 6 2 3s 6 ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత మనకి ఇప్పుడు ఇక్కడ 6 అనమాట సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ 3 అదేవిధంగా నెక్స్ట్ కూడా ఫిఫ్త్ కూడా అదే అడిగారనమాట ఆన్సర్ 3 ఫిఫ్త్ వన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద యాక్సిస్ ద లైన్ సో మనకి ఇక్కడ ఒక లైన్ ఇచ్చేసారు సో ఈ లైన్ ద్వారా మనం ఈ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం సో ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం ఏరియా ఆఫ్ ది యాక్సిస్ సో అదేవిధంగా మనం ఈ ఇచ్చిన ఈక్వేషన్ని y = రూపంలో రాసుకుందాం ఇప్పుడు ఇదేమవుతుంది -x y cos x / sec x + 2
1/sec x అంటే ఇక్కడ y ఫ్రంట్లో ఏముంది sec x ఉంది. సో కాబట్టి మనం y టర్మ్ను ఒకటే ఇక్కడ పంపించుకున్నాం. సో ఇప్పుడు మైనస్ కాస్ ఎక్స్ 1/sec x అంటే కాస్ ఎక్స్ కదా. సో కాస్ స్క్వేర్ 2 ఉన్నాయి. సో కాస్ 2x స్క్వేర్ ఆల్ఫా సారీ ఎక్స్ రాసుకున్నాను ఆల్ఫా 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 ఆల్ఫా. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ 2 కాస్ ఆల్ఫా. సో మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సి స్క్వేర్ అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై స్క్వేర్ మొత్తానికి రాసుకుందాం 2 ఇంటూ మాడియం మాడ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో మాడ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అయిపోతుంది. 2 స్క్వేర్ మీన్స్ 4 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 1s 2 2s. సో మనకి ఇక్కడ 2. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఈజ్ 2 యూనిట్స్. సో థర్డ్ వన్ ఫిఫ్త్ ఆన్సర్ ఈజ్ థర్డ్. అదేవిధంగా మనం ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సిక్స్త్ ప్రాబ్లం ఏమని అడిగారు ఇప్పుడు ఇక్కడ మనల్ని, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మరియు ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అని ఇచ్చేసారు, 1 అని ఇచ్చేసారు. సో దీని ద్వారా మనం ఏ వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఈక్వేషన్ 3x + 4y = a. సో మనం ఇప్పుడు ఇది రాసుకుందాం. సో 3x + 4y = a. దీన్ని ఇప్పుడు మనం ఏ ఫామ్లో రాసుకోవాలి, y = mx + c. సో y = -3/4x ప్లస్ a/4. ఎందుకంటే ఈ ఫ్రంట్లో ఉన్న 4ని ఇటు సైడ్ పంపించేసాం, డినామినేటర్లో వచ్చేసింది. దీని ద్వారా మనకి m తెలిసింది, c తెలిసింది. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే c² a/4² బై 2 ఇంటూ మాడ్ -3/4. సో మాడ్ ఉంది కాబట్టి a² 4² 16 బై 2 1s 2 2s. సో ఇక్కడ మనకి మాడ్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ పాజిటివ్ అయిపోతుంది 3/2. సో ఈ డినామినేటర్లో నుంచి ఈ డినామినేటర్ 2 1s 2 8s. సో a² బై 3 8 ఇంటూ 3. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం మిగిలింది, ఏ వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ a/4 4 4 16 -2 ఉంది. సో 2 1s 24 3 8s 24. సో a = రూట్ ఆఫ్ ఈ 24ని మనం ఎలా రాసుకుందామంటే 4 × 6గా రాసుకుందాం. 4 6 24. సో ఇప్పుడు రూట్ అప్లికబుల్ అయితే 4కి √2 √6. సో మనకి ఇప్పుడు మిగిలింది 2√6. సో 2√6. సో ఆన్సర్ ఈజ్ 2. సిక్స్త్ వన్ ఆన్సర్ ఈజ్ 2. Next is 7th one. Equation of the straight line passing through the image 3, 6 in the line and perpendicular to the line.
సో ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ అంటున్నారు కాబట్టి మనం దీని ద్వారా స్లోప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ ఇమేజ్ అనగానే మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూస్ చేసుకొని పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్లోప్ తెలిసి పాయింట్ తెలిస్తే మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ 3x + 4y = -15 రాసుకుందాం. -15 = 0. దీని ద్వారా మనం స్లోప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇప్పుడు దీన్ని y = mx + c రూపంలో రాసుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది, y = -3x / 4 + 15/4. సో ఇప్పుడు ఇది స్లోప్ ఏమైంది, m = -3/4. సో మనకి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు పర్పెండిక్యులర్ అనగానే స్లోప్స్ ఏమవుతాయి, మనకి నెగిటివ్ రెసిప్రోకల్ కాబట్టి m = ప్లస్ అయిపోతుంది 4/3. సో ఇది మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ ద్వారా మనం ఇప్పుడు ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి పాయింట్ తెలుసు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో. సో దీన్ని P3, 6 అనుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ 2x - y -5 = 0. ఇమేజ్ Q, H, K అనుకుందాం. సో దీని ద్వారా a = 3, b = -1, c = -5. సో మనకి ఫార్ములా తెలుసు, h - x1/a, k - 5/b -2. ఇమేజ్ అంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. సో py1 + c / a² + b². సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి h వాల్యూని, k వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ పాయింట్ ద్వారా మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో h - x1y1, సో 3/a3, k - -1, k - 6/-1, -2 a3 x13 b -1 6 plus -c -5 by a² 9 plus 1. a ఎంత 2, సారీ a2 మా a2 2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో h - 3/2, k - 6/-1, -2 3s are 6, -6. ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలేది -5. సో -5 ఇంటూ -2 ప్లస్ అయిపోతుంది, 2 5s are 10/10. 10 కాదు, సారీ, a అంటే 4², సో 5. సో 5 1s 5 2s. సో ఇప్పుడు మనం మిగిలింది h - 3/2 = 2. అదేవిధంగా k - 6 - 1 = -2. సో h ఇటు సైడ్ పంపిస్తే 2 2s 4 + 3. సో h = 7, k = -2 + 6. సో k = 4. సో h, k వాల్యూ = 7, 4. సో ఇమేజ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y - పాయింట్ తెలుసు, y - y1 m × x - x1.
y minus y1 4 y1 4 slope 4/3. So 4/3 x minus x1 7. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 3y minus 4 3s equals to 4x minus 28 implies 4x ఇటు సైడ్ తెప్పించుకుంటే minus 3y 28లో నుంచి 12 పోతే -16. బిగ్ నెంబర్కి 16 ఉంది. సో 16 మనకు కావాల్సిన ఈక్వేషన్ 4x minus 3y ఈక్వల్స్ టు 16. సో ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్. సో 4x minus 3y ఈక్వల్స్ టు 16. ఆన్సర్ ఈజ్ 4. సో ఆన్సర్ 4. సో నేను ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇలా ఫార్ములాస్ ఇవన్నీ రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇది ప్రాక్టీస్ మీద సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ 8th పాయింట్, 8th క్వశ్చన్. ఏ స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ 3, 4 ఈజ్ సచ్ దట్ ఇట్ ఇంటర్సెప్ట్స్ బిట్వీన్ ద యాక్సిస్ bisects at A, it equation is. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు, ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్సెప్ట్స్ ఏమని చెప్తున్నారు ఇక్కడ, ఇంటర్సెప్ట్ ఫామ్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫార్ములా వచ్చి ఏమిటి? సో ఇది మీరు ఈ క్వశ్చన్ కనుక గమనించారంటే, ఏ స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ A 3, 4 intercept between the axis bisects at A, its equation is. అంటే ఇదే ప్రాబ్లం మనం ఎక్సర్సైజ్లో చేసామన్నమాట. ఎక్కడంటే ఎక్సర్సైజ్ 9bలో రోమన్ నెంబర్ 2లో 6th ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం. ఈ ఫార్ములాని ఇక్కడ మనం యూస్ చేసుకుంటున్నాం. మీరు ఒకసారి రోమన్ నెంబర్ 2లో 6th ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని గమనించండి. ఈ క్వశ్చన్ని ఆ ఫార్ములాతో పోలిస్తే మీకు అర్థమవుతుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటున్నాం. ఏంటంటే అది x/a + y/b = 2 అనమాట. సో ఇక్కడ a bలు 3 4. సో x/3 + y/4 = 2 ఎంప్లాయీస్ ఎల్సిఎం తీస్తే 12 4x + 3y 12 2 24. సారీ 2 డైరెక్ట్గా రాసేసాను నేను. సో ఎంప్లాయీస్ ఇది ఇటు సైడ్ పంపిస్తే 24 అవుతుంది. 2x + 3y = 24. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. 8 ఆన్సర్ ఈజ్ 1. సో నెక్స్ట్ 10th one. Ninth problem. If the straight line, any straight lines ఇచ్చారు 3 lines, represent the 3 consecutive sides of a rectangle, then find AB value. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఈక్వేషన్లో ఇచ్చిన ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి రెక్టాంగిల్ అనగానే రెక్టాంగిల్ ఫామ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించారైతే 3 సైడ్స్ యొక్క ఈక్వేషన్ని ఇచ్చారు. సో ఇప్పుడు రెస్పెక్టివ్గా ఏబి యొక్క లైన్, బీసీ యొక్క లైన్, సిడి యొక్క లైన్ ఇక్కడ ఇచ్చారనమాట అనుకుందాం. అప్పుడు ఇది ఏమైంది చూడండి, ఈ 2 లైన్స్ ఒకదానికొకటి ప్యారలల్. సో 2 లైన్స్ ప్యారలల్ అనగానే మనకి స్లోప్ ఏమవుతుంది? ఈక్వల్. ఇప్పుడు ఇది చూసాం, ఏబిసి ఈజ్ పర్పెండికులర్ అనగానే వీటి స్లోప్స్ ఏమయ్యాయి? మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు -1. సో ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ స్లోప్స్ ఏ వాల్యూని బి వాల్యూని సింప్లిఫై చేద్దాం. సో సొల్యూషన్
గివెన్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c రూపంలో రాసుకుందాం. సో అలా ఈ రూపంలోనే ఉంది. సో y ఈక్వల్స్ టు -3x ప్లస్ 4. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు x/a ప్లస్ 10/a. ఇది ఈక్వేషన్ 2. సో y ఈక్వల్స్ టు థర్డ్ ఈక్వేషన్ని ఎలా రాసుకుంటామంటే -b/2x ప్లస్ 9. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఇలా ఈజీగా రాసుకోండి. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అంటే రెస్పెక్టివ్లీ అంటే వరుసగా 1 ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. అంటే ఇప్పుడు ఒకదానికొకటి ప్యారలల్గా ఉండే ఈక్వేషన్స్ ఏంటి? 1 ఈక్వేషన్, 3 ఈక్వేషన్. సో మనము 1 and 3 ఈక్వేషన్ ద్వారా ఇవి రెండు ప్యారలల్. సో ప్యారలల్ కాబట్టి m1 ఈక్వల్స్ టు m2. సో ఇప్పుడు దీని స్లోప్ ఏమైంది? -3. ఈక్వేషన్ 3 యొక్క స్లోప్ -b/2. సో మైనస్ గెట్ క్యాన్సల్. b ఈక్వల్స్ టు 2 3s are 6. సో b వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ మరియు సెకండ్ ఈక్వేషన్స్ ఆర్ పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? స్లోప్స్ ఆర్ నెగిటివ్, ప్రోడక్ట్ వచ్చి నెగిటివ్. సో m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు మైనస్ ఇక్కడ m3. సో ఇక్కడ m2 -1. సో దీని ద్వారా x/a -3 ఇంటూ x/a ఈక్వేషన్ 2 3. ఈక్వేషన్ 2 3 2 స్లోప్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ? x కాదు 1/a ఈక్వల్స్ టు -1. సో మైనస్ గెట్ క్యాన్సల్, a ఈక్వల్స్ టు 3. సో మనకి ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో దీని యొక్క ప్రోడక్ట్ కావాలి. a ఇంటూ b 6 3s are 18. సో a ఇంటూ b 18. సో మనకి ఇక్కడ ఆన్సర్ 9th one a. సో ఆన్సర్ ఈజ్ 1. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు అర్థమైంది కదా, a ఇంటూ b. ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం. ది ఎండ్స్ ఆఫ్ ద రాడ్ of a length L moves on the coordinate axis. సో కోఆర్డినేట్ యాక్సిస్ అనగానే మనం ఎలా రాసుకుంటాం? కోఆర్డినేట్ యాక్సిస్ ఇలా ఉంది అని అంటున్నారు అనమాట. సో ఈ రాడ్ వచ్చి ఇలా ఫామ్ అయి ఉంది. లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ది రాడ్ విచ్ డివైడ్స్ 1:2 రేషియోలో ఉంటే మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో దీని మీద పాయింట్స్ ఎలా ఉంటాయి మనకి ఇక్కడ? ఈ రాడ్ యొక్క లెంత్ ప్రకారం రాడ్ యొక్క లెంత్ L అని చెప్పారు. సో ఇక్కడ పాయింట్ b అనుకుంటే y యాక్సిస్ మీద 0, b, x యాక్సిస్ మీద a, 0. సో ఇప్పుడు దీని ద్వారా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్, లెంత్ ఎంత ఇచ్చారు? a, 0, b ఈక్వల్స్ టు 0, b. సో లెంత్ AB లెంత్ ఎంత? 2. మనకి డిస్టెన్స్ ఫార్ములా, లెంత్ అంటే డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఫార్ములా x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ జీరోస్ ఉన్నాయి. సో a² ప్లస్ b². ఇప్పుడు ఇక్కడ రూట్ ఉంది. సో రూట్ లేకుండా L² ఈక్వల్స్ టు a² ప్లస్ b². సో మనం ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూని b వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చారు మనకి? 1:2 రేషియోలో మనం ఇక్కడ పాయింట్ ద్వారా మనం ఏ వాల్యూని b వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, ఈ ఫార్ములా ఏం మనకి? mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై
m ప్లస్ n. సో m ప్లస్ n ఎంత ఇక్కడ m/n ఎంత ఇచ్చారు 1:2. సో m1 n2. అదేవిధంగా పాయింట్స్ వచ్చి ఇవి x1 y1 x2 y2. సో m1 x2 0 ప్లస్ n2 a/3 1 + 2 3 by 3 1 into b plus 2 into 0. So point x comma y equals to 2a/3 b/3. సో ఇప్పుడు x కోఆర్డినేట్ని x కోఆర్డినేట్తో y కోఆర్డినేట్ని y కోఆర్డినేట్తో ఈక్వల్ చేస్తే మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. y ఈక్వల్స్ టు b/3. సో a ఈక్వల్స్ టు 3x/2, b ఈక్వల్స్ టు 3y. సో ఈ వాల్యూస్ని మనం ఇప్పుడు ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. l² ఈక్వల్స్ టు a² + b²లో by equation 1 from equation 1 l² equals to a² 3x/2 whole square plus b² 3y². So l² equals to 9x² / 4 plus 9y. ఇప్పుడు మనం ఇక్కడ LCM తీసామంటే 9x² plus 3 9s are 4 9s 36y/4 implies ఈ 4 ఇటు సైడ్ పంపిస్తే 4l² equals to 9x² plus 36y. ఇదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎలా ఉంటుంది 9x² plus 36y equals to 4l. సో ఆన్సర్ ఈజ్ 3. 10th one ఆన్సర్ 3 అన్నమాట. So if you have any doubts, you can ask in comments. In this video, we will solve multiple choice questions 1 to 10 problems. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.